సార్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతున్నారు. ఇందులో ఏది నిజం? ఇన్నర్ సర్కిల్స్‌లో చాలా గుసగుసలు ఉన్నాయి. ఆయన కూడా కొంతమంది కోర్ టీమ్‌తో చెప్పారండి. ఏ క్షణాన నన్ను అరెస్ట్ చేయొచ్చు. అయినా మీరేమి అధైర్యపడొద్దు. 2029లో మనమే గెలుస్తాము. నేను ఒకవేళ జైల్లో ఉన్నా సరే మీరు టెన్షన్ పడొద్దు. మీ కార్యక్రమాలు మీరు చేయండి అని. ఏంటి అసలు జగన్ అరెస్ట్ అనే అంశం, ఆ పని ప్రభుత్వం నిజంగా కక్ష సాధింపు చర్యగా చేసే అవకాశం ఉంటుందా? లేకపోతే ఏమైనా తప్పుల మీదే ప్రధానంగా దృష్టి పెట్టి ఏమన్నా పొరపాట్లు జరిగితే, తప్పులు ఏమన్నా దొరికితే దాన్ని బట్టి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది? బేసిక్గా జగన్ అరెస్ట్ అయిపోతాడు అనేది కొన్ని ఛానల్స్లో ప్రముఖంగా వస్తూ ఉంది. ఊహాగానాలు అవి సాగుతున్నాయి. అసలు పోలీసులు వెళ్ళిపోయారు, బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నారు, లేదా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నారు. ఇలా చాలానే జరిగినటువంటి మాట నిజం నిన్నంతా. కానీ వాస్తవంగా చూస్తే ఏ ఒక్కరొక్క మాట జగన్ పేరు చెప్పినా అరెస్ట్ చేద్దామని చాలా కాలంగా ప్రభుత్వం ఎదురు చూస్తున్న మాట కూడా నిజం. విజయసాయిరెడ్డి మారిపోయాడు అప్రూవర్ అన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ జరిగాయి. తీరా చూస్తే ఎవరు ఆయన పేరు ఇంతవరకు చెప్పట్లేదట. మిగతా ఆయన సాధారణ భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక ఆధారము లేదా ఏదైనా దొరికితే చేయాలి అని ప్రభుత్వం ఎదురు చూసిన మాట నిజమే. అయితే కూటమిలో ఒక అసంతృప్తి కూడా ఉంది. మనం మంచి సమయం అంతా పోగొట్టుకున్నాం, ఈ లోపల ఆయన జనంలోకి వెళ్ళి పెంచుకుంటున్నాడు, హైప్ పెరుగుతోంది. హైప్ పెరిగిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేస్తే మనకు అది రివర్స్ అవుతుంది. దీనికి తోడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినందుకే జగన్ ఓడిపోయాడని ఒక పెద్ద అభిప్రాయము, వాదన, నమ్మకం ప్రజల్లో ఉంది కదా. కాబట్టి ఇప్పుడు ఈ హైప్లో ఇన్ని వేల మంది వస్తున్నారు మాకు అది వాళ్ళు అంటున్నప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేస్తే మనకు అది రివర్స్ కొడుతుందేమో. కానీ ఒక చర్య కూడా తీసుకోకపోతే ఆయన రోజు సవాల్ చేస్తుంటే ఎట్లా అని. సో ఈ విధంగా ఒక సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నట్టుగా కనిపిస్తుంది సర్కార్. ఏదో ఒక దాంట్లో అరెస్ట్ చేసి తీసి పెట్టడము, కోర్టులో హాజరుపరచడము, ఇట్లాంటివన్నీ అది జరగవచ్చు. అదేమీ అంత అసంభవమైన. ఇందిరాగాంధీ దగ్గర నుంచి, కరుణానిధి దగ్గర నుంచి, ఆఖరికి జగన్ కూడా అది వరకు అప్పటికి ముఖ్యమంత్రి అవ్వలేదు కానీ అంతకుముందు అరెస్ట్ కూడా అయ్యారు కదా. కాబట్టి నిజమా అంటే చేయాలన్న కోరిక పీకల వరకు ఉన్నమాట నిజం. చెయ్యడం మంచిదా కాదా అన్న దాని మీద ఒక అభిప్రాయానికి వాళ్ళు ఇంతవరకు రాలేదు. మూడోది కేంద్రం యొక్క గ్రీన్ సిగ్నల్ కూడా వాళ్ళకి పెద్దగా లభించలేదు. చేసుకుంటే మీ ఇష్టం, వాళ్ళు చేసుకుంటే మీ ఇష్టం అంటే మనల్ని దించిన తర్వాత వాళ్ళు కొమ్ముస్తారేమో అని. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు 3 రోజుల పాటు అంటే అక్కడ కూడా మీరు జగన్ పట్ల ఎందుకు కొంచెం కఠినంగా ఉండండి. జగన్ వైసీపీ వాళ్ళ విషయంలో మీరు మెతగ్గా ఉంటున్నారు, మీరు సాఫ్ట్గా ఉంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మీరు 2 పార్టీల మధ్య నాటకం నడిపిస్తున్నారని మా తెలుగు ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి మీరు గట్టిగా ఉండండి అనే అడగడానికి వెళ్ళారని. సో ఈ నేపథ్యంలో చూస్తే మానసికంగా సిద్ధమైనారు, భౌతికంగా కూడా అంటే ఫిజికల్గా కూడా సిద్ధమైనారు. ఇదివరకు ఉదాహరణకు నేను మీ గతంలో కూడా చెప్పాను, మైసూరారెడ్డిని జగన్ మీద పోటీ చేసిన పెద్ద మనిషివి మీరే వెళ్ళి మళ్ళీ వైసీపీలో చేరారేంటి అండి అని అడిగితే ఏం చేయాలా జగన్, నేను అరెస్ట్ అయితే కొంచెం బయట ఇవన్నీ చూసుకోవడానికి సీనియరు జిల్లావాడి నువ్వు ఉంటే మంచిది, ఇట్లా పెద్ద ఆయన అని అడిగితే నేను వెళ్ళానని ఆయన చెప్పాడు. సో ఇప్పుడు కూడా కొంతమందిని ఆ విధంగా చేసుకోవటము, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ లీడర్షిప్ని తీసుకోవటం, ఇట్లాంటివన్నీ అతను కట్టుదిట్టాలు చేసుకున్న మాట నిజమే. కాబట్టి ఎనీథింగ్ మే హ్యాపెన్. ఊరికనే మనం ఊహాగానాలు చేసినా క్షేత్రస్థాయిలో లేకపోతే రాజకీయ నేతల బుర్రల్లో ఉండే విషయాలు వేరుగా ఉంటాయి. కాబట్టి 50-50 అనుకోండి. చెప్పాలంటే రాజకీయాల్లో 50-50 అనేది కొంతమంది గోడ మీద పిల్లి ఇటువంటివి అంటుంటారు. కానీ తెలియని మాటలు ఇవన్నీ కూడా. ఖచ్చితంగా వాళ్ళే ఒక నిర్ణయానికి రాలేకపోతే అది కాదు. కాబట్టి అరెస్ట్ చేయడానికి కావాల్సిన అన్ని సన్నాహాలు ఆ దిశలో జరుగుతున్నాయి. ప్రతి ఆధారంలో కూడా ఎక్కడైనా జగన్ పిన్ పాయింట్ చేసి పికప్ చేయడానికి ఏం దొరుకుతుంది అనే గాలిస్తున్నారు జల్లెడ పట్టి. ఇప్పుడు ఉదాహరణకు ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి నిందితులు తెలంగాణలో, వీళ్ళు దుబాయ్లో లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని నిన్నటి నుంచి స్టోరీస్ ఆర్ డూయింగ్ రౌండ్. అంతే కదా. ట్యాపింగ్ ఒక కొలిక్కి తెచ్చారు కదా, చాలా సిట్ వేశారు, తెచ్చారు, బెయిల్ రద్దు చేయించారు, ఇవన్నీ కూడా చేశారు. కాబట్టి ఇటువంటి దాంట్లో ఎక్కడైనా వాళ్ళకి ఏదైనా ఒక ఆధారం ఏమీ దొరకదు అని కూడా మనం ఏమీ చెప్పగలిగింది లేదు. దానికి తోడు మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించటం కానీ, విజయసాయిరెడ్డి కూడా మళ్ళీ సమయం తీసుకున్నారు వెళ్తానని, వెళ్ళలేదు. కాబట్టి వీటన్నిటి రీత్యా ఉచ్చు అయితే బిగిస్తున్నారు. అన్నీ మన చేతుల్లోకి వచ్చాక ఎప్పుడు మన రాజకీయ అనుకూలతను బట్టి ఒక పాయింట్, ఒక టైం తీసుకొని మోస్ట్ కన్వీనియంట్ టైము, బాగా మనకు కలిసి వచ్చే టైంలో అరెస్ట్ చేయొచ్చు అని వాళ్ళు ఆలోచిస్తున్న మాట మటుకు నిజం. ఖచ్చితంగా జగన్ అరెస్ట్ చేస్తారు. టైమింగే ఇక్కడ క్వశ్చన్. అరెస్టింగ్ ఖాయం, టైమింగ్
సందిగ్ధం, అంతవరకు మనం చెప్పొచ్చు. కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగితే కూడా వాళ్ళు చేయొచ్చు. మీరు చూడండి, నిన్న జగన్ మాట్లాడిన దీంట్లో దాదాపు సవాల్ చేసే స్థాయిలోనే ఉంది. చాలాసార్లు ఆయన జైలుకు పోలేదా, నేను ఇంతకుముందు 16 నెలలు పోయొచ్చాను, ఏమైంది అన్న మాట కూడా అనేక సార్లు మానసికంగా క్యాడర్ను లీడర్స్ను సిద్ధం చేయడానికి కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. కేసులు, పోలీసులు ఇవన్నీ అస్సలు కేసులు పెట్టినా అరెస్ట్ చేసినా తట్టుకునే వాళ్ళే పార్టీలో ఉండండి అని కూడా ఆయన బల్లగుద్ది 1-2 సార్లు చెప్పాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయనే చెప్తుంటే అంతేందుకు ఇప్పుడు గన్నవరం విమానాశ్రయంలో పొద్దున ఇందాక జరిగింది చూస్తే, ఆయన వచ్చేసరికి అప్పటికే చాలామంది వైసీపీ వాళ్ళు వచ్చారు, పోలీసులు ఏమో ఆపుతున్నారు, వాళ్ళు దాదాపు అడ్డం తిరుగుతున్నారు. అంటే మీరు ముందే చెప్పాల్సిందే, మీ నాయకుడిని కలుసుకోవడానికి మీరు రాకూడదని మీరు చెప్తే అప్పుడు మేము ఆలోచించేవాళ్ళం, మీరు మా హక్కులను కాలరాస్తున్నారు. అంటే ఇప్పటివరకు వివిధ చోట్ల జరిగినటువంటి పరిణామం ఒక విధంగా ఈ ముఖాముఖి అన్నది ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర, అంటే ప్రతి 15 రోజులకు ఒకసారో జగన్ బెంగళూరుకో లేకపోతే వెళ్ళటము, ఇక్కడికి రావటము పోవటం, ఇది ఒకటి జరుగుతుంటుంది. ఒక పెద్ద గన్నవరం ఎయిర్పోర్ట్ ఒక రంగస్థలం అన్నమాట. కాబట్టి ఉద్రిక్తత పెరిగే దిశలోనే ఉంది. దానికి తోడు మీరు ఈరోజు పోలీసులు మాట్లాడింది చూస్తే, పోలీస్ అసోసియేషన్ తరఫున మాట్లాడారు. ఏ స్థాయిలో ఉంది వాళ్ళు మాట్లాడింది? నిన్న జగన్ మాట్లాడిన దాంట్లో ఇవన్నీ పోలీసు డెన్ల లాగా మారిపోతున్నాయి, వీళ్ళందరూ కలెక్షన్ సెంటర్స్ లాగా ఉన్నాయి, వీళ్ళు రాజకీయ నాయకులకు ఎమ్మెల్యేలకు అవి ఇస్తున్నారు, అలా ఇచ్చే వాళ్ళకే మీరు భద్రత కల్పిస్తారా, ఇలాంటి సీరియస్ కామెంట్స్ ఆయన చేశాడు. ఇక్కడ నిజం చెప్పాలని నాకు ఒక విషయం గుర్తొస్తుంది. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో విమానాశ్రయంలో దాడి జరిగితే నాకు ఆయన ఎందుకు మీరు హైదరాబాద్ పోలో ఎందుకు చూపించుకున్నారంటే నాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదన్నారు. నేను ఆ రోజు వాళ్ళ ఛానల్లో కూర్చొని ఆ రోజు నేను మాట్లాడాను. ఆ రోజు నేను ఆంధ్రజ్యోతిలో వ్యాసం కూడా రాశాను, ఒక దాడి అనేక ప్రశ్నలని కుట్రలు అని. అప్పుడు అన్నాను నేను, ఇప్పుడు మేమే ముఖ్యమంత్రి మళ్ళీ అధికారంలోకి వస్తామని మీరు చెప్పుకుంటూ పోలీసుల మీద నమ్మకం లేదని మీరు ప్రకటిస్తే రేపు పొద్దున మళ్ళీ మీకు వేరే పోలీసులు వస్తారా? ఒకవైపున మీరు అప్పుడు మీరు ప్రతిపక్ష నాయకుడే, కానీ తర్వాత మీరు ముఖ్యమంత్రి అయ్యారు, కళ్ళు మూసుకుంటే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ ప్రభుత్వం వచ్చినా ఉండే పోలీసులు వాళ్ళే కదా. కాబట్టి పోలీసుల మీద అప్పుడు ఒక వివరణ ఇచ్చాడు. అప్పుడు ఇంకా కొంచెం ఆ పార్టీ ఎక్కువగా గమనించి వినే పరిస్థితి ఉండేది. ఆ నెక్స్ట్ డే ఆ సాయంత్రమే జగన్ ఒక వివరణ ఇచ్చాడు. నా కామెంట్స్ మామూలు ఉన్నత స్థాయి పోలీసు అధికారులు కొంతమందిని ఉద్దేశించి చేశాను, కానీ పోలీసుల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని. ఈరోజు పోలీసులు అదే ప్రశ్న వేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, మీరు వ్యవస్థనే కించపరిస్తే ఎట్లా? తప్పులు చేసేవాళ్ళు ఉండొచ్చు, కావాలంటే ఎవరైనా తప్పు చేశారు, ఒక కేసులో తప్పుగా పెట్టారు అని మీరు భావిస్తే, వాళ్ళు పూర్తిగా కొట్టేయడం లేదు, మీరు భావిస్తే మీరు కోర్టుకు వెళ్ళండి, మీరు దాని ఆధారాలు సేకరించి కోర్టులో సవాల్ చేయండి. అంతేగాని మీ పదవికి మీరు నిర్వహించిన పదవులు మీ స్థానానికి తగినట్టుగా లేవు ఇలా మాట్లాడడం. ఆ పోలీస్ అధికారుల అసోసియేషన్ తరఫున ఆయన శ్రీనివాసులు, హజరతయ్య అని ఇద్దరు వాళ్ళు ఇన్స్పెక్టర్లే అనుకుంటే వాళ్ళు మాట్లాడారు. కాబట్టి వాళ్ళు సీరియస్ కామెంట్స్ చేశారు. మీరు డిఐజీలో లేకపోతే ఇంకొకరు వీళ్ళందరూ మాఫియా డెన్లాగా ఉన్నాయని మీరు అన్న తర్వాత మాకు ఎక్కడ మిగులుతుంది? అంటే మీడియా వాళ్ళు కూడా ఉత్సాహంగా అడుగుతారు, అడగాలి కూడా కదా. మరి మీరు రప్పా అంటే కూడా కేసులు పెడతారా ఇట్లా అంటే? చాలా ఉన్నాయి అట్లాంటివి. కేసులు తప్పైతే మీరు కోర్టులో వాదించుకోవాలి కదా. రెండవది, సినిమాల్లో పెట్టే డైలాగులు వీటన్నిటిని మేము కూడా ఏమీ బలపరచము. పోలీసులను చాలా విలన్లుగా, చాలా పరమ కిరాతకులుగా సినిమాల్లో చూపిస్తున్నారు. ఇది మాకు కష్టం వేసి మేము చాలాసార్లు కోర్టుకు వెళ్ళాం, దీని మీద ఇక ముందు కూడా వెళ్తాం అని పోలీసులే విలన్లు. కానీ నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తాను, కనిపించారు డోలగు సింహమేరా పోలీస్ అని అంకుశం సినిమా అప్పటి నుంచి పోలీసులను గ్లోరిఫై చేసిన సినిమాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది హీరోలు అచ్చంగా ఆ పాత్రల కోసమే హీరోలు కానీ డబ్బింగ్లో చెప్పే సాయి కుమార్ లాంటి వాళ్ళు దాంతోనే ఉన్నారు. పోలీసులను గ్లోరిఫై చేసిన సినిమాలు ఉన్నాయి, గోరీగా చూపించినవి కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ సమస్య ఆయన అంటుంది ఏంటంటే, ఆయన అంటేనే కాదు మేము కూడా ఆ డైలాగ్ అంటే పోలీసులు చాలా జాగ్రత్తగా మాట్లాడారు ఈరోజు. మేము డిపార్ట్మెంట్ల వారీగా ఉన్నట్టే డిపార్ట్మెంట్కు హెడ్ ఉంటాడు, ఆ హెడ్ ఇచ్చిన పనిని బట్టి మేము చేస్తాము, మా దాన్ని బట్టి మేము కేసులు పెడతాము, కేసులు మీరు ఎదుర్కోండి. సో మీరు కోర్టులో చేయాల్సినవి, జడ్జి ముందు చెప్పాల్సిన వాదనలు మీరు పోలీసుల మీద అభాండాలు వేస్తే ఎట్లా?
పోలీసులు నాకు ఇబ్బంది కలిగించడానికే ఉన్నారు కానీ రక్షణ కల్పించడానికి లేరని మీరు అంటే మీకు రక్షణ కల్పించడానికి మేము ఎంత పని చేయట్లేదా? కాబట్టి వాళ్ళు వేసిన నేను ఒకటి, పోలీసు వ్యవస్థ అయినా రాజకీయ వ్యవస్థ అయినా ఏది స్వచ్ఛంగా ఉంది అని మనం ఏం చెప్పలేము. తప్పకుండా అవకాశం ఎక్కువ పోలీసు వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, వీటి మీద ఎక్కువ రిజిస్ట్రేషన్ ఇట్లా కొన్ని ఉన్నాయి డిపార్ట్మెంట్లు, వాటి మీద ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. అది కూడా కాకుండా అధికారంలో ఎవరున్నా కానీ పోలీసులను ముందు లోపరుచుకోవడం, పోలీసులను ఇబ్బంది పెట్టడం అనేది ఒక ఇదిగా జరుగుతుంది కదా. కాబట్టి పోలీసులకు ఉండే సమస్యలు వాళ్ళకు ఉంటాయి, కానీ వాళ్ళు ఈరోజు మాత్రం రాజకీయంగా మాట్లాడుతున్నట్టుగా, జాగ్రత్తగా రాజకీయంగా మాట్లాడుతున్నట్టుగా కనిపించలేదు. అసోసియేషన్ తరఫున మాట్లాడినట్టుగా వాళ్ళు నాన్ పొలిటికల్గా మాట్లాడడానికి ఎక్కువ ప్రయత్నం చేశారు. కొన్ని మటుకు దుర్మార్గంగా ఉన్నాయి, వీటిని మీరు వెనక్కు తీసుకోవాల్సిందే అని కూడా చెప్పారు. వెనక్కు తీసుకుంటారా లేదా, అలాగే మా కోసం ఒక స్పెషల్ పిఆర్సీ వేయాలి అని కూడా వాళ్ళు ఒక డిమాండ్ పెట్టారు. ఇట్లాంటివన్నీ వచ్చాయి. కాబట్టి నేను ఇందాక ముందు చెప్పింది అదే, గతంలో ఏ విధంగా అయితే పోలీసుల మీద ఆయనకు వివరణ ఇచ్చి మార్చుకున్నారో ఇప్పుడు కూడా ఆలోచించాలి. పోలీసుల మీద పెట్టి, మీడియా మీద పెట్టి అందరినీ ఇంకా మేము తప్ప ఎవరు లేరంటే కుదరదు కదా. కాబట్టి చాలా జాగ్రత్తగానే మాట్లాడారు ఆచితూచి. అంతకుముందు కూడా ఉదాహరణకు ఒకటి చెప్పారు, సిద్ధార్థ కౌశల్ అని ఆయన వ్యక్తిగత కారణాల వల్ల బీఆర్ఎస్ తీసుకున్నానని చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా పోలీసులు ఒత్తిడి వల్ల వెళ్ళిపోతున్నారని మీరు ఆరోపణలు చేస్తే ఎట్లా? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి కదా. వైసీపీ వాళ్ళు ఏం చెప్తారో మనం చూడాల్సి ఉంటుంది. కానీ పోలీసులు ఒత్తిడికి గురవుతున్న మాట మాత్రం నిజం, అప్పుడైనా ఇప్పుడైనా. ఈ ఒత్తిడి లేకుండా ప్రశాంతత లేదా పౌరులను రక్షించడం, చట్టబద్ధంగా వ్యవహరించడం అన్నది నేను చూస్తున్నా. మీడియా ఎలా ఉందంటే, ఎవరు చేసినా మేము కేసులు పెడతాం సార్, చట్టం ఎవరికి చుట్టం కాదు అన్నాడు ఆ ఆఫీసర్ మాట్లాడిన ఆయన. చట్టం ఎవరికి చుట్టం కాదు జగన్ అని పెట్టేశారు వెంటనే. ఇప్పుడు ఎంత మార్పు వస్తుందంటే, ఒక అక్షరం ఒక వాక్యం చెప్పే తీరులో ఇలా మాట్లాడాలండి అని నేను చెప్పాను. వర్మ గారు ఇలా మాట్లాడాలని నేను అంటే, వర్మ మైండ్ దిస్ థింగ్ అని నేను చెప్పినట్టు పెట్టారనుకోండి. కాబట్టి రాజకీయ నాయకులు కూడా, ఉద్యోగులైనా మరీ ముఖ్యంగా అధికారులు, పోలీసులు నోట్లో నాలుగులాగా ఉండాల్సిన వాళ్ళు ఏదైనా టక్కని కట్ అయ్యేది అదే. రేపొద్దున వాళ్ళు కనుక అడ్డం తిరిగితే మళ్ళీ ఇబ్బందిలో పడేది వీళ్ళే. సో ఐ థింక్ పోలీసుల ఆ స్థాయిలో ఎదురు తిరిగి మాట్లాడాల్సిన పరిస్థితి తెచ్చుకొని ఉండాల్సింది కాదు. ఇప్పటికైనా పునరాలోచిస్తే చాలా మంచిది. మరి మీరు వేసిన ప్రశ్న దీనికి ఏమైనా కారణమో తెలియదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నంద్యాల హోటల్లో అది గెస్ట్ హౌస్, ఆయన ఆ ఇన్స్పెక్టరు లేదా ఎస్పీ వస్తే ఆయన కనీసం ఒక గంటన్నర మాట్లాడుతున్నారు. అది చూపించాలి కదండి, ఇది కదండి, అది కదండి. దట్ ఇస్ ఆల్ ప్రాసెస్ కదా. వాళ్ళ మీద పడితే ఉపయోగమే ఉంది. షూటింగ్ ది మెసెంజర్ అంటారు, అంటే దూతను కాల్చటం. పోలీసుల పాత్ర అంతే కదా, వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేసేవాళ్ళే కానీ వాళ్ళేమీ కీలక వ్యక్తులు కాదు. అక్కడ జగన్ గారు ఉంటే జగన్ మాట వింటారు, బాబు గారు ఉంటే బాబు, రేపు లోకేష్ బాబు ఉంటే లోకేష్ బాబు, ఎవరుంటే వాళ్ళ మాట వింటారు వాళ్ళంతా. కానీ వాళ్ళు కూడా దీని నుంచి తెలుసుకోవాల్సింది వాళ్ళు కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా.